అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'మిస్టర్ విజయ్' పార్ట్ 9. ఇక కథలోకి వెళితే విజయ్ మెసేజ్ చూసి విజయ్‌ని మనసులోనే తిట్టుకుంటూ ఆ స్కూటీని చూస్తూ ఉంటుంది ఐశ్వర్య. తనకు ఆ స్కూటీ తీసుకోవాలి అని అసలు లేదు. అలా తీసుకొని విజయ్ మీద ఆధారపడటం ఇష్టం లేదు తనకి. కానీ అది కంపెనీ ఫార్మాలిటీ అని ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది అని విజయ్ అన్న మాటలు గుర్తొచ్చి ఏం చేయాలో తెలియక ఆలోచిస్తూ ఒక ఆలోచనకు వచ్చిన దానిలా లోపలికి వెళ్ళిపోయి రెడీ అయిపోయి టిఫిన్ తింటూ ఉండగా విశ్వ స్టైల్‌గా రెడీ అయి బయటికి వస్తూ కనిపిస్తాడు. విశ్వాని అలా చూసి నోరు వెళ్ళబెట్టి ఐశ్వర్య, "ఏంట్రా ఎప్పుడు లేనిది ఈరోజు ఇంతలా రెడీ అయ్యావు? ఏంటి సంగతి?" దానికి విశ్వ లైట్‌గా సిగ్గుపడుతూ, "ఈరోజు నేను సెకండ్ ఇయర్‌లోకి అడుగుపెడుతున్నా కదా! అందుకే ఐశ్వర్య. అందుకని అయినా సెకండ్ ఇయర్‌లోకి అడుగుపెడితే ఇంత స్టైల్‌గా రెడీ అయ్యి ఇంత సిగ్గుపడటం ఎందుకురా?" విశ్వ, "అంటే అది జూనియర్స్ వస్తారు కదా అక్క అందుకే" అని నసుగుతూ ఉంటాడు. ఐశ్వర్య, "ఓహో! ర్యాగింగ్ చేద్దామనా?" విశ్వ తల ఊపుతూ, "అవునక్క." ఐశ్వర్య దానికి తల కొట్టుకుంటూ, "దానిలో ఇంతగా సిగ్గుపడాల్సిన పనేంటిరా?" అని టైం చూసుకొని, "అమ్మో! లేట్ అయిపోతుంది. మళ్ళీ లేట్ అయితే ఆ రాక్షసుడు ఏం పనిష్మెంట్ ఇస్తాడో ఏంటో" అనుకుంటూ హడావిడిగా తినేసి బయటికి వచ్చి ఆ స్కూటీ దగ్గరికి వెళ్ళేసరికి దాని తాళాలు దానికి ఉండడంతో స్కూటీని తీసుకొని దాని మీద విజయ్ ఇంటికి వెళ్ళిపోతుంది. విశ్వ కూడా ఐశ్వర్య హడావిడికి నవ్వుకుంటూ తనకు కూడా కాలేజ్ టైం అవుతూ ఉండడంతో గబగబా తినేసి తను కూడా బస్సులో కాలేజ్‌కి బయలుదేరతాడు. అలా వెళ్తున్న ఇద్దరిని చూస్తూ రఘురామయ్య, ఇలా ఉండాల్సిన వాళ్ళు ఎలా అయిపోయారు? నా వల్లే ఇదంతా. నేను కొంచెం జాగ్రత్తగా ఉండి ఉంటే వీళ్ళు ఇలా అడ్జస్ట్ అవుతూ బ్రతికేవాళ్ళా అనుకుంటూ బాధగా అక్కడి నుండి ఆయన రూమ్‌కి వెళ్ళిపోతారు. ఐశ్వర్య ఏమో మళ్ళీ ఎక్కడ లేట్ అయితే కుక్కలా అరుస్తాడో అన్న భయంతో ఫాస్ట్‌గా డ్రైవ్ చేసుకుంటూ విజయ్ ఇంటికి గంటల్లో వెళ్లాల్సింది కాస్త 40 నిమిషాల్లో వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళి గేట్ బయట ఒక మూలకు ఒక బైక్ పార్క్ చేసి గేట్ దగ్గరికి రాగా ఆ వాచ్‌మెన్ ఆమెను నిన్నే చూసి ఉండడంతో తను ఏమీ చెప్పకుండానే లోపలికి రానిస్తాడు. ఐశ్వర్య అప్పటిదాకా కంగారు పడిపోయింది కాస్త ఆ ఇంటి వాతావరణాన్ని చూసి కూలైపోయి ఆ పరిసరాలను ఆస్వాదిస్తూ హాయిగా కనిపిస్తూ ఉంటే అలా ముందుకు వెళుతూ ఉంటుంది. తను డోర్ దగ్గరికి వచ్చేసరికి విజయ్ నిన్నటిలాగానే హాల్‌లో సోఫాలో టీవీగా కూర్చొని పేపర్ చదువుతూ ఉన్నాడు. అప్పటిదాకా పరిసరాలకు ప్రశాంతంగా ఉన్నది కాస్త మళ్ళీ విజయ్ ముఖాన్ని చూడగానే ఆ విసుగు, కంగారు పుట్టుకొచ్చేసి వెంటనే తన దగ్గరికి వెళ్ళి తన ముందు నించొని తను పట్టుకున్న పేపర్ తీసి పక్కకు పడేసి, "ఐశ్వర్య, అసలు మీ గురించి ఏమనుకుంటున్నారు మీరు? అలా స్కూటీ కొనిస్తే నేను తీసుకుంటా అనుకుంటున్నారా? అసలు నా గురించి ఏమనుకుంటున్నారు మీరు?" అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఐశ్వర్య అంత గట్టిగా గొంతు చించుకొని అరుస్తున్నా కూడా విజయ్ మొహం మీద ఏ ఎక్స్‌ప్రెషన్ లేకుండా అంతే కూల్‌గా తనని చూస్తూ తను అంత గట్టిగా అరుస్తూ ఉన్నా కూడా తనని ఏమీ పట్టినట్టు తన చెవిలో వేలు పెట్టి తిప్పుతూ ఉంటాడు. విజయ్, "ఏంటి నీ గోల? చెవి కోసిన మేకలాగా అరుస్తూ ఉన్నావ్?" ఐశ్వర్య దానికి ఇంకా ఇరిటేట్ అవుతూ, "ఆ! నీకు నా గోలలాగా అనిపిస్తుందా? నేను ఇంత సీరియస్‌గా చెప్తుంటే నీకు వెటకారంగా అనిపిస్తుందా?" అని ఇంకా ఏదో అనబోయేంతలో విజయ్ తనని ఆపుతూ, "బాదో, గోలో, గోడో ఏదో ఒకటి నాకెందుకు నీ నస. అయినా ఇప్పుడు నువ్వు మాట్లాడేది వినడానికి నాకేం ప్రాబ్లం లేదు. కానీ నేను ఇది వింటూ నీకు జవాబు ఇస్తూ కూర్చున్నా అనుకో, నువ్వు ఇక్కడ పని చేయడం లేటవుతుంది. అప్పుడు ఆటోమేటిక్‌గా ఆఫీస్‌కి రావడం లేటవుతుంది. అలాగే ఆఫీస్‌కి లేటయితే నేనేం చేస్తానో తెలుసుగా. సో, ఈ మాటలన్నీ ఆఫీసులో మాట్లాడుకుందాం. ముందు నువ్వు ఇక్కడి పని చేసేసి వస్తే." దానికి ఐశ్వర్య ఇరిటేట్ అవుతూ, "ఆ! పనిష్మెంట్, పనిష్మెంట్. ఆ అంటే పనిష్మెంట్, ఆ అంటే పనిష్మెంట్. వీడి పేరు విజయ్ అని కాదు పనిష్మెంట్ మాస్టర్ అని పెట్టాల్సింది ఛ" అనుకుంటూ కిచెన్ వైపుకు వెళ్తూ ఉంటుంది. విజయ్ తనని మధ్యలోనే ఆపుతూ, "ఓహ్! హలో మేడమ్, అటు ఎక్కడికి వెళ్తున్నారు?" ఐశ్వర్య అయోమయంగా, "కిచెన్‌లోకి. మీకు బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి కదా సార్." విజయ్ దానికి కాదన్నట్టుగా తల ఊపుతూ, "ఈ రోజు నుండి నీ డ్యూటీ కిచెన్‌లో కాదు వేరే చోట." దానికి ఐశ్వర్య అంతే అమాయకంగా, "అదేంటి సార్, మీరే కదా చెప్పారు ఈరోజు నీకు బ్రేక్‌ఫాస్ట్ చేయాలని. మరి ఇప్పుడు కాదంటున్నారు?" "ఇప్పుడు అంత రిస్క్ నేను తీసుకోలేనులే తల్లీ. మళ్ళీ ఇందులో ఏ ఫినైలో కలిపావు అనుకో, ఇంకేమీ లేదు. ఇంకా రోజు నేను నా ఆఫీస్‌కి తినకుండానే అంటే బ్రతకలేను. అందుకే నీ డ్యూటీ నేను మార్చేశా. ఈ రోజు నుండి నువ్వు నా రూమ్ అంతా క్లీన్ చేసి, నా ఆఫీస్ ఫైల్స్ అన్నీ నా బ్యాగ్‌లో సర్దిపెట్టి, నా బ్లేజర్, ఫోన్, వాచ్, కార్ కీస్ ఇవన్నీ నా బ్రేక్‌ఫాస్ట్ టైంకి రెడీ చేసి పెట్టాలి." అని ఐశ్వర్య వంక చూస్తే తను విజయ్‌ని తినేసేలా చూస్తూ ఉంటుంది. విజయ్ దాన్ని చూసి
కొంచెం కూడా భయపడకుండా ఏంటా చూపు? చూపు దించు. నువ్వు నా ఎంప్లాయివి. నేను నీ బాస్‌ని. ఈ విషయం మర్చిపోతున్నట్టున్నావు. అయినా నీ చూపుకి ఇక్కడ ఎవడూ భయపడేవాళ్ళు లేరు. ముందు వెళ్ళి చెప్పిన పని చెయ్యి అని ఇందాక ఐశ్వర్య పక్కకి పెట్టిన పేపర్స్ మళ్ళీ చేతిలోకి తీసుకొని చదువుతూ ఐశ్వర్య ఇంతకీ కదలకపోవడంతో విజయ్ తొందరగా వెళ్ళు. నీకు కేవలం నా బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ చేసే అంతవరకే అంటే 15 నిమిషాలే టైముంది. లేదంటే నా సంగతి తెలుసుగా అనగానే మళ్ళీ ఏం పనిష్మెంట్ ఇస్తాడో అని భయపడుతూ ఫాస్ట్‌గా అక్కడి నుండి విజయ్ చూపించిన తన రూమ్ వైపు పరుగులాంటి నడకతో వెళ్ళిపోతుంది. విజయ్ వెళ్తున్న ఐశ్వర్యని చూస్తూ నవ్వుకుంటూ ఉంటాడు. విజయ్ నాకు తెలుసే నిన్ను ఎలా డీల్ చేయాలో అనుకుంటూ తను ఐశ్వర్యకి స్కూటీ మాత్రమే ఎందుకు పంపించాడు అనే విషయం గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఐశ్వర్య నిన్న మహి కారెక్కడం తనకి కొంచెం కూడా ఇష్టం లేదు. తను మధ్యలోనే కారు దిగిపోయినప్పటికీ కూడా ఐశ్వర్య కొద్ది దూరం కూడా తన కారులో ఎక్కకుండా వేరే కారెక్కేసింది. దీన్ని బట్టి చూస్తే తను మళ్ళీ ఎప్పటికీ తన కారు ఎక్కదు అని విజయ్కి అర్థమైపోయింది. కానీ ఐశ్వర్య అంతరాత్రి అలా ఒంటరిగా వెళ్ళడం అంత సేఫ్ కాదు అని తనకు కారు కొందాం అనుకున్నాడు. కానీ ఐశ్వర్య సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి తెలుసు. తను కారు కొంటే అసలు తీసుకోదు అని. తెలిసి తనకి ఒక లార్జెస్ట్ స్కూటీ కొంటాడు. తనకి తెలుసు ఐశ్వర్య అది కూడా తీసుకోదు అని. కానీ తనకి అది కూడా ఇవ్వకుండా ఉండలేడు. ఎందుకంటే ఐశ్వర్య వాళ్ళ నాన్నకు ఉన్న అప్పులు తీర్చడం కోసం తన ప్రతి రూపాయి పోగు చేసుకుంటుంది. ఈ ప్రాసెస్లో తన ఇబ్బందులన్నీ అసలు పట్టించుకోదు. ఇంకా బైక్ అయితే అసలు కొనదు అని తనకి తెలుసు కాబట్టి. ఈ ఆలోచనల్లో ఉండగానే మళ్ళీ ఐశ్వర్య స్కూటీ గురించి అంత రేంజ్లో ఎగరడం గుర్తుకు వచ్చి ఇప్పుడు దీన్ని ఈ స్కూటీ విషయంలో ఎలా ఒప్పించాలిరా బాబు, కార్ తీసుకుంటే ఎగిరి తన్నేది అనేగా స్కూటీ తీసి ఇచ్చింది అనుకుంటూ ఉంటాడు. ఈ గ్యాప్లో ఐశ్వర్య ఫాస్ట్గా పైకి వెళ్ళి చూసి అప్పటికి రూమ్ అంతా ఒక పెద్ద బూత్ బంగ్లాలాగా చిన్నపిల్లల రూమ్ లాగా మొత్తం గందరగోళంగా ఉంది. దాన్ని చూసి తల కొట్టుకుంటూ మళ్ళీ తనకి విజయ్ అన్న మాటలు గుర్తుకు వస్తూ ఉంటాయి. విజయ్ ఐశ్వర్య ఇద్దరు ఇంటి టెర్రస్ మీద కూర్చొని ఒకరి చేతులు ఒకరు పట్టుకొని ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. అప్పుడు మాటల మధ్యలో విజయ్ ఇలా అంటాడు, నాకు నా రూమ్ చెత్తగా ఉంటే అసలు నచ్చదు తెలుసా. అన్ని వస్తువులు ఎప్పుడు వాటి ప్లేస్లో అవే ఉండాలి. అందుకే నేను ఎప్పటికప్పుడు వాటిని సర్దుకుంటూ రోజు నా రూమ్ని క్లీన్ చేసుకుంటూ ఉంటా. ఐశ్వర్య అవునా, అయితే పెళ్ళయ్యాక నేను క్లీన్ చేసి పెడతాలే అని ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు. ఐశ్వర్య ఇదంతా గుర్తు చేసుకుని కోపంగా నీటిగా పెట్టుకుంటా అన్నాడు. కానీ ఇప్పుడు చూడు నన్ను ఏడిపించాలి అని కావాలని ఇలా చేసి ఉంటాడు శాడిస్ట్ మొహముడు. అసలు వీడు మనిషే కాదు రాక్షసుడు అనుకుంటూ అలానే విజయ్ని తిట్టుకుంటూ చిందరవందంగా ఉన్న రూమ్ అంతా సర్దేసి బట్టలన్నీ కబోర్డ్లో పెట్టి మిగతా వస్తువులు కూడా వాటి ప్లేస్లో వాటిని సరిచేసి బెడ్షీట్స్ చాలా దారుణంగా ఉండడంతో వాటిని మార్చేసి కబోర్డ్లో పెట్టిన బట్టల్లోంచి విజయ్ ఈరోజు వేసుకున్న షూట్కి మ్యాచింగ్ బ్లేజర్ తీసిపెట్టి విజయ్ ఫైల్స్ అన్నీ తీసి బ్రీఫ్ కేసులో సర్ది చేసి విజయ్ వాచ్ టై ఫోన్ తీసి బెడ్ మీద పెట్టి విజయ్ షూస్ బెడ్ కింద పెట్టేసి అన్నీ సరిగా ఉన్నాయో లేవో చూసుకొని కిందికి వచ్చేస్తుంది. ఐశ్వర్య కిందికి వచ్చేసరికి విజయ్ తన బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని ఐశ్వర్య రాగానే పైకి వెళ్ళిపోయి ఐశ్వర్య తన రూమ్ అంతా నీట్గా సర్దేసరికి అది చూసి నవ్వుకుంటూ తను తీసిపెట్టిన షూస్ బ్లేజర్ వేసుకొని వాచ్ పెట్టుకొని ఫోన్ తీసుకొని పట్టుకొని కిందికి వచ్చి బయటికి వెళ్తూ ఐశ్వర్య అక్కడే నిలబడడంతో నీకు స్పెషల్గా బొట్టు పెట్టి చెప్పాలా బయలుదేరమని అని అలానే ముందుకు వెళ్తూ ఉంటాడు. ఐశ్వర్య కూడా తిట్టుకుంటూ అంతకు మించి ఇంకేమీ చేయలేక అలానే విజయ్ వెనక వెళ్ళి విజయ్ తన కారులో ఐశ్వర్య ఇష్టం లేకపోయినా కూడా తన స్కూటీ మీద బయలుదేరుతారు. వీళ్ళిద్దరూ అటు ఇటుగా ఒకే టైంకి ఆఫీస్కి చేరుకొని విజయ్ హుందాగా లోపలికి వెళ్ళి తన సీట్లో వచ్చి కూర్చోగా తన వెనకే వచ్చిన ఐశ్వర్య చిన్నగా నవ్వుతూ అందరినీ విష్ చేస్తూ వెళ్తూ ఉంటుంది. నిన్న తన కాళ్ళు నొప్పి వల్ల తను ఇవేవీ పట్టించుకోలేదు. కానీ ఈరోజు చూస్తుంది అందరినీ. జాగ్రత్తగా ఆఫీస్ మొత్తం పరిశీలిస్తూ అక్కడి వాళ్ళను చూస్తూ వాళ్ళను అంచనా వేయడానికి ట్రై చేస్తూ విజయ్ క్యాబిన్లోకి వస్తుంది. తను క్యాబిన్లోకి రాగానే విజయ్ కూల్గా కూర్చోండి మిస్ ఐశ్వర్య అంటాడు. ఐశ్వర్య కూడా మెల్లగా తన ముందు కూర్చుంటుంది. విజయ్ తన మాటలు మొదలు పెడుతూ ఇప్పుడు చెప్పండి ఐశ్వర్య గారు, ఇందాక ఏదో అంటున్నారు దేని గురించి అని బాగా ఆలోచిస్తున్నట్టు ఫేస్ పెడుతుంది.
ఆ స్కూటీ గురించి. చెప్పండి. ఇందాక ఏదో అంటున్నారు? ఐశ్వర్య తనలో ఉన్న మంటను అంతా అణిచిపెట్టుకొని సాధ్యమైనంత కూల్‌గా నాకు మీరు స్కూటీ ఎందుకిచ్చారు? నేను స్కూటీ కొనుక్కోలేను అని మీరు అనుకుంటున్నారా? అయినా మీరు ఇలా ఇస్తే నేను ఎలా తీసుకుంటాను అని మీరు అనుకుంటున్నారు? మీ జాలి నాకేమీ అక్కర్లేదు అని అంటుంటే తనని మధ్యలోనే ఆపేసి, చూడండి మిస్ ఐశ్వర్య, నేనేమి మీ మీద జాలితోనో లేకపోతే వెక్కిరించడానికో నేను అలా చేయలేదు. అది మా కంపెనీ రూల్. మా కంపెనీలోని ప్రతి ఒక్కరికి మేము ట్రావెల్ అలౌట్ చేస్తాము. ప్రతి ఎంప్లాయీ మా కంపెనీ ప్రొవైడ్ చేసిన బస్సులోనే ఆఫీస్‌కి వస్తారు. కానీ నా పీఏలకు మాత్రం డిఫరెంట్ టైమింగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి మేము పర్సనల్ వెహికల్ ప్రొవైడ్ చేస్తాము. ఇదేమి మీ ఒక్కరికి ఇచ్చిన స్పెషల్ ట్రీట్మెంట్ కాదు. మీకు అంతగా డౌట్ ఉంటే ఈ కంపెనీలోని ఏ ఎంప్లాయీనన్నా అడిగి తెలుసుకోవచ్చు. అంతెందుకు మీకంటే ముందు నా పీఏగా ఉన్న ప్రశాంత్ నంబర్ మీకు ఇస్తాను. కావాలంటే తనకి ఫోన్ చేసి అడగండి. మా ఎంప్లాయీ సేఫ్టీ అండ్ కంఫర్ట్ మా కంపెనీ ముఖ్య గోల్. అందుకే ఇలా చేశాను. మీరు కూడా నా ఎంప్లాయీ కాబట్టి. అండ్ ఇంకో విషయం, అది ఈ కంపెనీ రూల్. మీకు బైక్ మాత్రమే కాదు, దానికి పెట్రోల్ రేట్ అండ్ బండికి ఏమన్నా డ్యామేజ్ అయినా కూడా మా కంపెనీయే చూసుకుంటుంది. దాని రిలేటెడ్ ఇన్సూరెన్స్ పేపర్స్ ఇవిగో. దీన్ని పూర్తిగా చదివి ఆ బైక్ తీసుకొని వీటి మీద సైన్ చేయండి. ఈ రోజు నుండి మీ వర్క్ స్టార్ట్ అని ఒక ఎంప్లాయీని లోపలికి పిలిచి తన ద్వారా ఏవో ఫైల్స్ తెప్పించి ఆ ఫైల్స్ అన్నీ తన చేతిలో పెట్టి, విజయ్ నీ కోడి బ్రెయిన్ వేసుకొని ఆ స్కూటీ గురించి లేని బుర్రను వాడి మరీ ఆలోచించకుండా తొందరగా ఏదో ఒక డెసిషన్‌కి వచ్చి ఆ పేపర్స్ మీద సైన్ చేసి ఈ ఫైల్స్ అన్నీ ఈరోజు సాయంత్రంలోపు కంప్లీట్ చేయాలి అని ఒక పెద్ద మోపు తన ముందు పెడతాడు. అండ్ అదే నీ ప్లేస్ అని అదే రూమ్‌లో ఒక సైడ్ వేసిన టేబుల్ ఇంకా టేబుల్ మీద ఉన్న కంప్యూటర్‌ని చూస్తూ అంటాడు. ఐశ్వర్య ఫైల్స్‌ని చూసి కళ్ళు తేలేసి, ఏంట్రా బాబు ఇన్ని ఉన్నాయి. వీడు నన్ను మనిషి అనుకుంటున్నాడా లేకపోతే వీడిలాగా రాక్షసుడు అనుకుంటున్నాడు అని ఆ ఫైల్స్ చాలా బరువుగా ఉండటంతో వాటిని మోయలేక మోస్తూ తన ప్లేస్‌లో కూర్చొని మళ్ళీ, కానీ ఈ ప్లేస్ నిన్న ఖాళీగా ఉంది కదా, ఈ టేబుల్, చైర్ ఇవేవీ లేవు కదా, ఒక్క రోజుల్లో ఎలా మార్చాడబ్బా అనుకుంటూ మళ్ళీ, ఏమోలే మనకెందుకు, అసలే టైం లేదు అనుకుంటూ ఆ ఇన్సూరెన్స్ పేపర్ సైన్ చేసి తనకు నచ్చిన వర్క్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టింది. తను వర్క్ చేస్తుంటే విజయ్ చూస్తూ, మామూలుగా అయితే నా పీఏలు కూడా బయట ఉంటారు బంగారం. కానీ ఇది నువ్వు కదా, నీకు ఆ మాత్రం స్పెషల్ ట్రీట్మెంట్ ఉండక్కర్లేదా? అయినా నిన్ను ఇలా టార్చర్ పెడుతూ దగ్గర నుండి నువ్వు బాధపడడం చూడాలి కదా నేను అని మళ్ళీ తను కూడా తన పనిలో మునిగిపోతాడు. విశ్వ బస్ ఎక్కి తన కాలేజీకి వెళ్ళగానే ఎంట్రన్స్ దగ్గర తన ఫ్రెండ్స్ తన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏంట్రా ఇంకా ఇక్కడే ఉన్నారు, పదండి పదండి, మళ్ళీ జూనియర్స్ వచ్చేస్తారు. మనం ఒక్కరిని కూడా మిస్ అవ్వకూడదు. ఈరోజు ర్యాగింగ్ బీభత్సంగా జరగాలి. ఫ్రెండ్స్, అవునురా, మేము కూడా అదే అనుకుంటున్నాం. ఎప్పుడో వెళ్ళిపోయే వాళ్ళం కానీ నీకోసమే వెయిటింగ్. పద పద అని వీళ్ళంతా కలిసి కాలేజ్ గేట్ లోపలికి వెళ్ళి కాలేజీకి ఎంట్రన్స్‌కి మధ్యలో ఒక మంచి స్పాట్ చూసుకొని అక్కడ కూర్చొని వచ్చే జూనియర్స్ అందరినీ చూస్తూ ఉన్నారు. అలా వచ్చే జూనియర్స్‌లో కొంతమందిని సెలెక్ట్ చేసుకొని వీళ్ళ దగ్గరికి పిలిపించుకున్నారు. అంతలో ఒక అమ్మాయి అటుగా వెళుతూ ఉంటే విశ్వ తనని చూసి కోపంగా, అమ్మని, ఇక్కడ ఉన్నావా, ఇప్పటికి దొరికావే, ఆ రోజు ఎంత ఓవర్ యాక్షన్ చేశావు చెప్తా నీ పని అని, ఓయ్ వైట్ చుడిదార్ అని గట్టిగా అరుస్తాడు. ఆ పిలుపుకి ఆ వెళ్తున్న ఆ అమ్మాయికి అది తనే అని అర్థమై పిలిచింది ఎవరో అని చుట్టూ చూస్తుంది. అలా చూడగా తనకి దూరంగా విశ్వ కనిపించాడు. తనని అక్కడ చూసిన అమ్మాయి కంగారుగా, అమ్మో వీడేంటి ఇక్కడున్నాడు, కొంపదీసి సీనియరా, చచ్చాన్రా బాబు అనుకుంటూ కొంచెం భయంగానే విశ్వ వాళ్ళు కూర్చున్న సైడ్ వస్తుంది. విశ్వ ఆ టైంలో ఆ అమ్మాయిని కోపంగా చూస్తూ, రావే రా, అయిపోయావే నా చేతిలో అని అంతే కోపంగా, హలో మిస్ వైట్ చుడిదార్, ఏంటి నీ పేరు? ఆ అమ్మాయి కొంచెం కంగారుగా ప్రీతి అని అంటుంది. ఓయ్ రెస్పెక్ట్ ఎక్కడా? సీనియర్స్‌కి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి అని తెలియదా నీకు? ప్రీతి, సారీ సార్, నా పేరు ప్రీతి సార్ అని అంటుంది. అందరి మనసుకు నచ్చిన అద్భుతమైన కథ. ఈ కథలోని మిగతా భాగాన్ని నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.